యాక్చువల్గా ఇది ఉమెన్స్ కోసం అని మేము స్టార్ట్ చేసాము. ఒక మనిషితో మనిషి కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ కిన్నెర సాని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంత డాన్సెస్ డీజే అంతా చాలా బాగుంది. రియల్లీ ఫన్. యాక్చువల్లీ మేమంతా పిల్లలం అయిపోయాం. యాక్చువల్గా ఎప్పుడు ఇంట్లో ఉండి ఆ పనులు చేసుకుంటూ ఎంతైనా విసుగు వచ్చేస్తుంది కదా. అప్పుడప్పుడు లేడీస్ ఇలా ఈవెంట్స్ కండక్ట్ అవ్వాలి, వాళ్ళ మనసులో కాస్త రిలీఫ్ అవ్వాలి. ఫుల్ ఎంజాయ్ చేశారండి. అన్ని టెన్షన్స్ రిలీఫ్ అయ్యి ఒక 5 hours హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయామండి. దట్ ఈస్ కిన్నెర సాని. అందరూ సారీ కట్టుకొని వస్తారా? అసలు నో రెస్ట్రిక్షన్స్ ఫర్ ఎనీథింగ్. నాట్ మై ఒరిజినల్ అటైర్ యాక్చువల్లీ. నేను యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ చేస్తాను అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్యాషన్ డిజైనర్ కూడా. ఫస్ట్ టైం ఈ పార్టీకి కిన్నెర సాని పార్టీకి అటెండ్ కావడము చాలా సంతోషంగా ఉంది. మొత్తం పాజిటివ్ వైబ్స్, అంతా డాన్సింగ్ అవన్నీ అన్ని చాలా గుడ్ వైబ్స్ ఉన్నాయి. సో రియల్లీ ఎంజాయ్డ్. కిట్టి పార్టీస్ మామూలుగా అయితే ఇంటి దగ్గర అట్లా వెళ్తాం కానీ ఇది ఫస్ట్ టైం అండి కిన్నెర సాని కిట్టి పార్టీకి రావడం. బాగా ఎంజాయ్ చేసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ పెట్టారు. మా అమ్మాయి పోస్టర్ లో వెళ్ళు ఒకసారి అందరు ఫ్రెండ్స్ అవుతారు. చిల్ల ఉన్నట్టు. థ్యాంక్స్ ఫర్ యువర్ డాటర్. అట్లీస్ట్ అలా అయినా పంపించారు మిమ్మల్ని కదా. ఐఎమ్ ప్రౌడ్ టు బి మమాస్ డాటర్. ద ఫ్రెండ్షిప్ దే విల్ మేక్ ఈచ్ అదర్ ద వాట్ ఎవర్ దే వాంట్. ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని వాళ్ళు చేయగలుగుతారు. ప్రొఫెషన్ అంటే నేను లాయర్ని, కానీ నేను లా ప్రాక్టీస్ చేయట్లేదు. నాకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. త్వరలో నేను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా వీక్నెస్ ఉంటే తర్వాత మనం ఒక గ్రూప్ లాగా చేసుకొని యూ కెన్ డిస్కస్ ఇన్ ద గ్రూప్. మంచి ఫ్రెండ్ కావాలన్నా ఇక్కడ ఉన్న ఈ కిన్నెర సానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకొని వాళ్ళొక మంచి ఫ్రెండ్షిప్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది మా 4th
4th ఈవెంట్. మేము April 10th మేము స్టార్ట్ చేసాము కిన్నెర సాని అనేది. అప్పటికి ఇప్పటికీ మా ఈ జర్నీలో ఎంతోమంది వచ్చారు, మాతో కనెక్ట్ అయ్యారు, మెమరీస్ని ఇక్కడ షేర్ చేసుకున్నారు. కేవలం ఈ పార్టీ కోసం డ్రెస్సెస్ కొని ఉంటారు ఖచ్చితంగా కదా. నాకు డాన్స్ ఇష్టము. ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా, కానీ 1 day తర్వాత మళ్ళీ సేమ్ స్మైల్ తోటి అందరినీ రిసీవ్ చేసుకుంటా. జనరల్గా ఆడవాళ్ళకి కిట్టి అనేది బాగా తెలిసిన పదం. దానివల్ల దీనికి కిట్టి అని మేము యూజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ ద కిట్టి, ఇట్స్ అ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఇట్స్ అ కనెక్టింగ్ ద పీపుల్ విత్ వన్ అనదర్ విత్ అ గుడ్ ఫ్రెండ్షిప్. హలో, నేను హ్యాపీగా ఉంటాను, ఇంకా అందరికి హ్యాపీనెస్ పంచాలి అనేసి అనుకుంటాను. అతో మింగిల్ అవుతాను. ఫస్ట్ వైబ్ చాలా బాగుంది. ఇక్కడికి వస్తే చిల్ అవుతున్నామని అనిపిస్తుంది ఎవ్రీ టైం. యాక్చువల్లీ మా బాబుది సర్జరీ అయింది, నోస్ అండ్ టాన్సిల్స్. అయినా కూడా 5 days లో కొంచెం వాడు సెటిల్ అవుతున్నాడని నేను నైట్ నుంచే ప్రిపరేషన్ చేసుకొని వాడికి అన్ని రెడీ పెట్టేసి రావాలి కంపల్సరీ, మిస్ అవ్వద్దు అన్న దానికి నేను వచ్చాను. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. మంచి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ నెట్వర్కింగ్ చేసుకున్నారు, మంచి బిజినెస్ పర్సన్స్ అయ్యారు. అన్న పర్సనల్ నాకు జరిగిన ఒక సాడ్ మూమెంట్ అంటే జస్ట్ 2 months బ్యాక్ మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. సో ఇంకా డాడీ లాస్ అయిన తర్వాత మా డాటర్ కూడా ఇట్లా కిట్టీస్ అని కాదు, ఎనీ ఈవెంట్ చాలా నీకు రిలేటెడ్, నీకు ఈక్వల్ గా నీ టేస్ట్ కి తగ్గవి ఉంటాయి కదా మమ్మీ, నువ్వు జస్ట్ అవి కొంచెం అటెండ్ అవుతా ఉండు, నువ్వు కొంచెం తాతయ్య దాంట్లో నుంచి బయటకు వస్తావని మా డాటర్ కూడా తను చెప్తుంటే వాళ్ళ డాటర్ వెళ్ళమందని నాకు రిలేట్ చేసుకుంటా ఉన్నా అక్కడ కూర్చొని. అనుపమ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా మంచి ఫ్రెండ్. తన కూతురికి నేను టీచర్ ని. ఐ ఆల్వేస్ సే దిస్. లాస్ట్ టైం కూడా కిన్నెర సానిలో చెప్పాను, కిన్నెర సాని ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. చాలా మోటివేట్ చేస్తుంది, చాలా ఓపిక, నా సోదంతా వింటది అన్ని. ఏదైనా మమ్మీ ఫస్ట్, ఎవరైనా ఫ్రెండ్స్ అందరు ఇలా కాల్ చేస్తారు, బట్ నేను మమ్మీ ఫస్ట్, మమ్మీ ఇట్లా అయిందంటే ఆ తర్వాత ఏమైనా నువ్వు ఫస్ట్ నువ్వు చేసేసినా చూసుకుంటా ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాకు. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి అగైన్ మమ్మాస్ డాటర్. జై మమ్మీ. మన కిన్నెర సాని చేసుకుని ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా కనెక్ట్ అవి ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో లైఫ్లో అచీవ్ చేయాలనుకునేది ఈ యొక్క నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ వల్ల రీచ్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద భారతి టీవీ ఈ ఈవెంట్ మొత్తం కవర్ చేసినందుకు.